2016లో అడుగు పెట్టా. ఓకే. 2016లో అడుగు పెట్టిన 2015లో అడుగు పెట్టాను. పెట్టగానే నేను జస్ట్ ఒక చిన్న హాస్టల్లోని ఉండి సర్చింగ్ ఏం చేస్తే బాగుంటుంది, జాబ్సా ఏంటి 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 అని రూమ్లో ఉంటున్నా. సడన్గా నాకు మా హాస్టల్కి పక్కన చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవుతున్నాయి. సో నా ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఏవేవో చెప్తూ ఉంటాడు, ప్రాజెక్ట్స్ చేసుకుంటావా అన్నాడు. ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసింది కానీ ఇంకా మేము ఆ అబ్బాయిని రీచ్ అవ్వలే. ఈ లోపే నేను యాక్టింగ్ కోసం వచ్చామని సంబడికి తెలిస్తే అందులో ఒక పర్సన్ పక్కన షార్ట్ ఫిల్మ్ అవుతుంది, మీరు చేస్తారా అని చెప్పి అడగని, యా రెడీ అని చెప్పి వెళ్ళా. వన్స్ వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ షార్ట్ ఫిల్మ్కి వన్ ఆఫ్ ది లీడ్ నేనే హీరోయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. వైల్ నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు వర్క్ చేసినప్పుడు ఫుడ్ కూడా నాకు అవసరం లేదబ్బా, అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను క్యామ్ ముందున్నా, ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, లేదు అది ఎంట్రన్స్ కదా, ఇంకా అక్కడ నుంచి ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం, ఆ రకంగా సెలెక్ట్ అయ్యొచ్చాను. కానీ నాకైతే సపోర్టర్స్ ఎవరు లేరురా. ఆడిషన్స్ అంటే గుర్తొచ్చింది, మరి ఆడిషన్స్ వల్ల కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? యా, టూ డామ్. అసలు నేను ఒక సీరియల్ సార్ని కలవడానికి వెళ్ళాను. ఈజ్ ఏ డైరెక్టర్ ఏంటో మనకు తెలీదు, సంబడి చెప్తూ ఉంటారు కదా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని. అలా కలిసినప్పుడు ఆ డైరెక్టర్ సార్ అన్నారు, అమ్మ మా టీవీలో ఒక సీరియల్ రాబోతుంది, మేము తీయబోతున్నాం, నువ్వు కొంచెం చిన్న సీన్స్ చేయాల్సి ఉంటుంది, కొంచెం డివోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, నీకు ఓకేనా అంటే, సార్ నా క్యారెక్టరే ఓకే సార్, యాక్టింగ్ అంటే అంత పిచ్చి నాకు, నేను చేయడానికి రెడీ సార్ అని మాటలే అవుతున్నాయి కానీ ఆ క్యారెక్టర్ నేను చేయలేదు. ఇంకా ఈలోపు ఆ ఆఫీస్కి సంబడి ఇంకెవరో పర్సన్ వచ్చారు. వచ్చి మాది కూడా సినిమా రెడీ అవుతుంది అమ్మాయి, వచ్చి ఆడిషన్ ఇస్తావా ఇవ్వు ఇక్కడ అని చెప్పి చాలా ఎలా అంటే ఒక ఈ రేంజ్లో మాట్లాడా. సార్స్ ఇలానే మాట్లాడతారేమో, ఇండస్ట్రీ పీపుల్ ఇలానే ఉంటారేమో, సార్ షూర్ సార్ నేను వస్తాను సార్ రేపు అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వెళ్ళగానే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తే, గుడ్ మార్నింగ్ కూర్చోమ్మా అన్నారు. కూర్చున్నాక ఆయన ఈజ్ వాచింగ్ లైక్ దిస్, ఏదో ఒకసారి నించో అని అన్నారు. సార్ ఏంటి సార్ అంటే, ఏంటమ్మాయి నీ పర్టికులర్ నీ ఫిగర్ నీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలి కదా మా క్యారెక్టర్కి అంటే, ఓకే సార్ ఓకే. నించున్నా టాప్ టు బాటమ్ ఇలా 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 చూసి, ఆడిషన్ ఇస్తావా అంటే, యా సార్ మీరు ఏం చెప్తాను నేను చేస్తాను సార్, నేను నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్ నేను అంటే, ఓకే పక్కనే ఉంది క్యాంప్ పక్కన ఉంది పక్క రూమ్లో, పదా వెళ్ళి నీ ఆడిషన్ తీసుకుంటా అని చెప్పి అన్నారు. కానీ ఇంకెవరు నాకు రూమ్లో కనిపించలే, ఆఫీస్లో ఇంకెవరు కనిపించట్లే, ఈజ్ ఓన్లీ సింగిల్ పర్సనే కనిపించాడు. లిటిల్ బిట్ టెన్స్ అనిపించింది నాకు, అలవాటు లేనిది, మనుషులు తిరుగుతూ ఉంటారు కదా లేరేంటి అంటే, ఓకేలే ఆడిషనే కదా ఇచ్చేసి వచ్చేస్తే అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు అని పక్క రూమ్లో అడుగు ఇలా పెడుతున్నాను. నన్ను తోసేసి ఆయన లోపలికి వచ్చి లాక్ చేసేసాడు. లాక్ చేసి నన్ను ఎలా తోసాడా అంటే బెడ్ మీదకి ఇలా గుండెల మీద చెయ్యి ఇలా పెట్టి ఇలా తోసాడు. తొయ్యగానే నేను మొత్తం చాలా లీన్ ఉండేదాన్ని ఆ టైంలో, 21 నా ఏజ్, చాలా లీన్ పర్సనాలిటీ. పడిపోయా వెంటనే, టచ్ చేయగానే పడిపోయాను నేను. పడిపోగానే ఆయన ఎంటైర్ నా ప్యాంట్ని పట్టుకొని ఇలా లాగేశాడు. నిజం చెప్తున్నా, నేను చేసింది సలార్ మూవీ అని మీరు ఆ రకంగా తెలుసు అంటున్నారు కదా నన్ను. ఆ సలార్ మూవీలో కాటేరమ్మ మీకు తెలుసా, చూసారా మీరు ఆ సీన్స్? ఆ కాటేరమ్మకి శక్తి ఎంత ఉంటుందో అంత పవర్ ఆ టైంలో నాలో మహాతల్లిని కాళిక మాతనే చూసుంటుంటాడు. ప్యాంట్ లాగ్గానే హార్ట్ బీట్ 120కి 400 పైగా కొట్టుకుని ఉండొచ్చు, కానీ నాలో కాళీ మాత ఎలా ఉంటుందో అని వాడొక్కడే చూసుంటుంటాడు. కాలుతో లాగేశాడు, ప్యాంట్ లాగేశాడు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్, నాకు షార్ట్ ఉంది కదా లోపల, దేనికి భయపడాలి, ఐ షుడ్ డూ సంథింగ్, ఇక్కడ నుంచి నేను మూవ్ అవ్వాలి అంటే వాడి గుండెల మీద తన్నిన తన్నుడికి వాడికి పడిపోయి ఉంటుంది ఖచ్చితంగా. అంత గట్టిగా తన్ని ప్యాంట్ వేసుకొని, ఏంటమ్మాయి నీకు కామన్ తెలీదా అని అంటున్నాడు. వాట్, గట్టిగా తన్ని ఏయ్ అని అరిచి బయటకు వచ్చేసా. కానీ అది ఫేస్ చేసినప్పుడు
నేను పోలీసులకి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ చేయొచ్చు, ఉమ్, వాడిని తీసుకొని వెళ్ళి పెట్టాల్సిన పెద్ద దీంట్లోనే పెట్టించవచ్చు. కానీ నేను నా కెరియర్ కోసం చూసాను. ఎట్ ద సేమ్ టైం వాడి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా, దేని మీద డిపెండ్ అయి ఉన్నాడో తెలియదు, లిటిల్ బిట్టే కదా, దీని గురించి ఎందుకు ఇదవ్వాలి, నాకు ఇంకా ఏం జరగలేదు కదా, జరుగుంటే వేరు, జరగలేదు కదా, నాకు ఆ గట్స్ ఉంది కదా, సరే లైట్ అని వాడిని వదిలేసి నేను వచ్చేసా. ఇంకా అక్కడతో ఇండస్ట్రీ ఎలా ఉందో అర్థమైపోయి ఉండొచ్చు. అఫ్ కోర్స్ దానికి ఇండస్ట్రీకి అసలు అందరూ ఇదే మాట అంటారు, అక్కడతో మీకు ఇండస్ట్రీ అంటే అర్థమైపోయి ఉంటుంది, ఇంకా మీరు టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. అంటే లైక్ ఎలా అంటే ఎక్కడ ఎలా ప్రొటెక్షన్ ఎలా ఫేస్ చేసుకోవాలి కానీ, అంటే మనం ఒకరితో ఎలా మాట్లాడాలా కానీ ఈజ్ నాట్ టాలీవుడ్ కి కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన చెత్త నా కొడుకు అయితే కాదు. వాడికి ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు, కానీ పేరుకి ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పుకొని ఇలాగ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడే తప్ప ఇండస్ట్రీ పర్సన్స్ ఎవ్వరు అమ్మాయిలతో ఆడుకోరు నాన్న. ఓకే, ఇండస్ట్రీయే నాకు ముద్ద పెట్టింది, నాకే కాదు చాలా మందికి ఇది పెట్టింది. కారణం దాన్ని నమ్మాలి. ఇండస్ట్రీని నమ్మితే ప్రతి ఒక్కరు లేచి కూర్చోవడమే కాదు, రాజ్యాన్ని కూడా ఏలుతారు. అది నేను చెప్పగలను. చాలా మంది ఏమంటారంటే ఇవి ఉంటాయండి అవి ఉంటాయండి, కాస్టింగ్ కావచ్చు, మీరు అవేం విషయాలేదా. నో, నీకు సోల్ ఉంది, నీకు హార్ట్ ఉంది, ఎలా బిహేవ్ చేయాలి, దేన్ని ఎలాగా ఇచ్చేయాలి, క్రియేట్ చేసుకోవాలన్న నీకు మైండ్ ఉన్నప్పుడు దేనికి భయపడాలి? అంతే కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా నీకు ఆప్షన్ ఉంది, చేస్తావా? ఎస్ చేస్తా. నో, నోరుంది మనకి. సో అంతా కూడా ఏది మనం ఒక పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మన హార్ట్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే డామ్ షూర్ ఎక్కడికో వెళ్తుందిరా, పక్కా వెళ్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన సీన్ మార్కెట్ మహాలక్ష్మిలో, హా, నీకు క్వార్టర్ ఇస్తే చేస్తావు, నాకు డబ్బులు ఇస్తే చేస్తా. ఏం ఇస్తావా? ఇచ్చేస్తా. ఇవ్వు. హాయ్ బాబాయ్, 10,000 పెట్టేసుకో. నిజంగా చాలా డిఫరెంట్ ఉంది మీ మేనరిజం. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ ఉంటుంది, అది అందరికి సైన్ అన్నమాట. సో మీది ఒక గర్ల్ గా చాలా బోల్డ్ గా కానీ, చూసే వాళ్ళందరికి నెగిటివ్ కానీ ఈ విధంగా ఉంది. దట్ ఈస్ ఓన్లీ క్యారెక్టర్ రా, నాట్ రియాలిటీ, రైట్? అసలు చావు దాకా వెళ్ళి చూసి వచ్చారు. మీరందరూ దేవుళ్ళ గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని ఉండుంటారు, టచ్ చేసి ఉండుంటారేమో. నన్ను ఏకంగా పైకి వెళ్ళి యముడిని టచ్ చేసి కూడా వచ్చా అని చెప్పాలి. ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది కూడా ఫేస్ చేస్తానా నా లైఫ్ లో, ఇది కూడా నేను చూసి వచ్చాను. కానీ చివరి అంచుల దాకా వెళ్ళేసి వచ్చాను అని చెప్పాలి. చిన్న ఒక 2-వీలర్ మీద విత్ హెల్మెట్ తో యాక్సిడెంట్ అయ్యింది, నేను కోమా స్టేజ్ కి వెళ్ళి మెమొరీ లాస్ అయ్యి ఇలా రీబ్యాక్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 6 days కోమాలోనే ఉన్నాను. సో అప్పుడు డాక్టర్స్ అన్నారు ఆ అమ్మాయి ఒక 6 months వరకు కోమా నుంచి బయటకు రాదండి అన్నప్పుడు ఫస్ట్ 2-3 days లో ఆ మాట అన్నారంట. కానీ నా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందంటే, యాక్టింగ్ అంటే ఎంత పిచ్ అంటే నాకు, దానికోసమే నేను నిజంగా కోమా నుంచి బయటకు వచ్చుంట. కానీ తగిలింది హెడేక్ కదా, నేను మెమొరీ లాస్ అయ్యాను. వీడియో చూసాం, ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా అక్క అన్న అని పిలిచేస్తున్నారు. హస్బెండ్ ని నేను పెద్ద నాన్న, తన కొడుకుని అంకుల్ రా అంకుల్ అని పిలిచాను. అలాంటి పొజిషన్ లో ఉన్న అమ్మాయిని నేను బెడ్ మీద నుంచి లెగవాలన్నా నడవాలన్నా నా ఎంటైర్ ఫ్యామిలీ అందరూ నా గురించి, నాకున్న యాక్టింగ్ పిచ్చి గురించి తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను ఏ రేంజ్ లో లేపారు, నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను అంటే దానికి కారణం రెడీ 1 2 3 గో యాక్షన్ అన్న మాటకి నేను చలించి ఒక ఆ మూడ్ నుంచి బయటకు వచ్చానంట. ప్రతిరోజు ఏదో ఒక సీన్స్ చూపించడం చెప్పడం అలా జరిగేదంట. నాకు అసలు ఏం తెలియదు.